హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 9. ఇవాళైతే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కూడా మా షాప్లో అయితే మొన్న వేసాము, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వేస్తున్నాము. ఇదిగోండి, విత్తనాలు తీసిన ఖజూరా ప్యాకెట్లు దొరుకుతాయి. ఇవి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఇవి తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. మేమైతే షాప్లో కాబట్టి కోయట్లేదు. ఇవన్నీ ఇట్లా ఓపెన్ చేసుకున్నాం. కత్తులు అన్నీ ఉండాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. కత్తి అయితే ఖజూరాలకు ఇలాగా ఇట్లా చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే బాగా కలిసిపోద్ది లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు. ఎండాకాలం కాబట్టి మెత్తగా ఉన్నాయి. మామూలుగా అయితే గట్టిగా ఉంటాయి, అతుక్కుపోయి ఉంటాయి. ఎండలకు ఇవి కూడా కరిగిపోతున్నాయి. కదా మాస్టర్? ఇట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి పంచదార కొద్దిగా వేస్తాము, బెల్లం ఎక్కువ వేస్తాము. ఇదిగోండి, బెల్లము, పంచదార, కొబ్బరి అయితే తురుము ఫ్రై చేస్తాను. ఎక్కడ పెట్టారు? అది వెనకమాల తీసేయాలండి, దాన్ని కూడా తీసేయాలండి. అదిగోండి కొబ్బరి తురుము, అదిగోండి ఫ్రై చేసి పెట్టాము ఆయిల్లో బాగా. ఇవన్నీ రెడీ చేసుకొని జీడిపప్పు, బాదం కూడా కట్ చేసి పెట్టుకోవాలి దబ్బల్లాగా. అది లాస్ట్లో. ఇప్పుడు ఫస్ట్ లడ్డు రెడీ చేశాక కట్టేటప్పుడు అవి వేసి కలుపుకొని ముద్దలు కట్టుకోవాలి. ఇప్పుడైతే లడ్డు వేద్దాం, చూపిస్తాను పదండి. రా. ఓకే, కలర్ వేసుకోండి. చూసా బాగా. ఇదిగోండి, పాకం అయితే రెడీ అయింది. ఇందులో యాలక్కాయ పొడి కొద్దిగా వేసుకుందాం. చాలా కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి. ఇంకా అంత వేయండి. ఖజూరాలు నల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేస్తే పని బాగుంటుంది. అంత వేయండి. చాలు, కలపండి. అది బాగా కలుపుకొని, బాగా కలిసాక ఖజూరాలు వేసాను చిన్నగా. ఖజూరాలు అయితే బాగా కలుపుకోవాలి. కావాలా ఇది? కొబ్బరి తురుము అయితే వేస్తున్నా. అంతేనండి, ఇదైతే కలిపేసేయాలి బాగా. స్టవ్ ఆపేయాలా? చెప్పండి, చెప్తారేనా? 50 ఆయన ఇవ్వడమ్మా. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు వేసేసి మనకు కావాల్సిన సైజులో ముద్దలు కట్టుకోవాలి. ఇదైతే చల్లారాలి, వేడి మీద కట్టకూడదు, గట్టిగా అయిపోతాయి. 1-2 గంటలు బాగా ఆరాక అప్పుడైతే మనకు కావాల్సిన సైజులో ముద్దలు కట్టుకోవాలి. అంతేనండి, డ్రై ఫ్రూట్ లడ్డు ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు. ఇంత ఈజీగా చూపించాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.